జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంచలన ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిఏఏ చట్టంలో పాకిస్తానీ అహ్మదియా ముస్లింలను కూడా కలపాలని డిమాండ్ చేసింది. వీరితో పాటు మయన్మార్ ముస్లింలను, శ్రీలంకలోని తమిళులను, చైనాలోని బుద్ధిస్టులను కలపాలని కోరినా ముఖ్యంగా పాకిస్తానీ అహ్మదీయులను భారత్కు తీసుకురావాల్సిందే అని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోరింది. దీంతో ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే పాకిస్తానీ అహ్మదియా ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వమని ముస్లిం లీగ్ అడగడంతో ఆ పార్టీ నైతికతపైనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ముస్లిం లీగ్ అహ్మదీయులకు పౌరసత్వం అడగడాన్ని ఎలా చూడాలి? పాకిస్తాన్లో ఎప్పటి నుంచో అహ్మదీయులు అణచివేతకు గురవుతున్నారు. వారిపై దాడులు, వారి ఆస్తులు, ప్రార్థనా మందిరాల ధ్వంసం అవుతున్న వార్తలు తరచూ వింటూ ఉంటాం. ప్రార్థనల కోసం గుమికూడడంపై ఆంక్షలు, వారి ప్రార్థనా మందిరాలను మసీదులుగా పిలవకుండా నిషేధించడం, మైకుల్లో ఆజ్యాన్ని వినిపించడం లాంటి అంశాల్లో ఆంక్షలు విధిస్తూ చట్టాలు కూడా అక్కడ తీసుకువచ్చారు. అంతేకాదు, అహ్మదియా ముస్లింలు ఖురాన్లోని వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని పాకిస్తాన్లో తప్పుపడతారు. తమ సమాధులు, ఇళ్లపై కొన్ని మత చిహ్నాలు పెట్టుకోవడం వల్ల కూడా వీరు చట్టపరమైన ఇబ్బందులు ఇరుక్కునే అవకాశం ఉంది. 2010 నుంచి ఏప్రిల్ 2022 మధ్య 28 సార్లు వీరి శ్మశానాలపై దాడులు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. మరోవైపు 2021 నుంచి వారి ప్రార్థనా స్థలాలపైన దాడులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాకిస్తాన్లో అహ్మదియా ముస్లింలు నిరంతరం తమ మనుగడ కోసం నిత్యం పోరాడుతుంటారు. అక్కడ అహ్మదీయులు జీవించాలనుకుంటే ఆంక్షలను తప్పకుండా పాటించాల్సిందేనని రాజకీయ నాయకులు చెబుతుంటారు. లేదంటే వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని బెదిరించడం, వారి ఆస్తులపైన దాడులు చేయడం జరుగుతుంది. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము అహ్మదియా ముస్లింలకు వ్యతిరేకమే. వారిపై జరుగుతున్న వివక్షను అడ్డుకోవడానికి ఏ ఒక్క ప్రభుత్వము ముందుకు రావడం లేదు. అంతేకాదు, 2020లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే దీనిలో అహ్మదీయులకు ప్రాతినిధ్యమే లేదు. దీనిపై ప్రశ్నించినప్పుడు అహ్మదీయులు మైనార్టీల కిందకు రారని అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి షిబ్లీ ఫరాజ్ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో అహ్మదీయులు సాయం కోసం పోలీసుల దగ్గరకు వెళితే వారు చూసి చూడనట్లు ఊరుకుంటారు. ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి కూడా సహకరించారు. దర్యాప్తులోనూ అహ్మదీయులపై వివక్ష కొనసాగుతుంది. అహ్మదీయుల పరిస్థితిని చూసి పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రి రియాజ్ హుస్సేన్ పీర్జాదా పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పారు. సమాజంలో అసహనం పెరుగుతుందని, వారిపై తరచూ దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ సంస్థలు వారిని కాపాడలేకపోతున్నాయని ఆయన అంగీకరించారు. పాకిస్తాన్లో జనగణన ప్రకారం కేవలం 0.2 నుంచి 2.2% మందిని మాత్రమే అహ్మదియా ముస్లింలుగా గుర్తిస్తున్నారు. ఇది 1997 కాలానికి సంబంధించిన గణన. అయితే ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ రీసెర్చ్ సంస్థలు చేసిన సర్వే ప్రకారం ప్రస్తుతం అహ్మదియా ముస్లింలు పాకిస్తాన్ జనాభాలో 7% ఉన్నట్లుగా తెలుస్తోంది. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ అవిభాజ్య భారత్లో పుట్టింది. నేటి పంజాబ్లోని క్వాదిని పట్టణంలో అహ్మదియా ముస్లింల మూలాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన వర్గమైన 1947 స్వాతంత్ర్యం తర్వాత ఎక్కువ మంది పాకిస్తాన్కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. కానీ వీరిని పాకిస్తానీ ముస్లిం సమాజం నిమ్న వర్గానికి చెందిన వారిలా గుర్తించడం, వారిపై వివక్షను చూపడం వంటివి చేస్తున్నాయి. ఇందుకే ప్రస్తుతం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అహ్మదియా ముస్లింలకు సిఏఏలో చోటు కల్పించమని అడుగుతుంది. అయితే ఇందులో నైతికత ఎంత అనే విషయానికి వస్తే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పాకిస్తాన్ సృష్టికర్త మహమ్మద్ అలీ జిన్నా ఏర్పాటు చేసిన సంస్థ. స్వాతంత్ర్యానికి ముందు ఏర్పడిన ఈ పార్టీ పాకిస్తాన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. భారత్లో నివసించే ముస్లింలందరికీ పాకిస్తాన్ కావాలని, ఇక్కడ తాము వివక్ష ఎదుర్కొంటున్నామని జిన్నా వాదించేవారు. అంతేకాదు, దీనికోసం ఏకంగా అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం చేశారు. ఈ కారణాలతో 1947లో పాకిస్తాన్ను విభజించారు. జిన్నాతో పాటు ఎంతో మంది భారతీయ ముస్లింలు పాకిస్తాన్కి వెళ్లిపోయారు. చాలా మంది ఇక్కడే ఉండిపోయినా పాకిస్తాన్లోని ముస్లింలు ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్గా మార్చుకొని తమ దేశాన్ని పాలించుకున్నారు. అయితే భారత్లో వివక్ష ఉందని వెళ్లిపోయిన పాకిస్తానీ ముస్లింలు అక్కడ వివక్షకు గురి కావడం ఏంటి? తమ వర్గంలో వివక్షే ఉండదని వాదించే ముస్లిం లీగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో అహ్మదీలు వివక్షకు గురవుతున్నారని, వారికి భారత పౌరసత్వం కల్పించమని వాదించడమేంటి? అంటే ఏ వివక్ష కోసమైతే పాకిస్తాన్ ఏర్పాటు చేయమని ముస్లిం లీగ్ అడిగిందో అదే వివక్ష పాకిస్తాన్లోనూ ఉన్నట్లే కదా.
దీని ప్రకారం అహ్మదియా ముస్లింలను భారత్కు వచ్చేలా పౌరసత్వం ఇవ్వమని అడిగితే వారికొచ్చిన భూభాగంలో కొంత ప్రదేశాన్ని భారత్కు అప్పగించమనే ధైర్యం ముస్లిం లీగ్ ఉందా అనే మౌలిక ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీకి కేరళలో పొత్తు ఉంది. దేశ విభజనలోనూ కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది. నాడు నెహ్రూ, గాంధీ సమక్షంలోనే విభజన జరిగింది. ఇక వారందరూ క్షేమంగా ఉండి ఎటువంటి వివక్షను ఎదుర్కోకూడదనే వారికి సొంత దేశాన్ని ఇచ్చారు. కానీ ప్రస్తుతం అహ్మదియా ముస్లింలు అక్కడ వివక్ష ఎదుర్కొంటున్నారనడానికి కారణమేంటో ఆ రెండు పార్టీలే చెప్పాలి. ఏ పార్టీలైతే ముస్లింలకు భారత పౌరసత్వం కల్పించాలని అడుగుతున్నాయో అవే పార్టీలు హిందువులకు పౌరసత్వం ఇవ్వొద్దని పోరాడుతున్నాయి. ముస్లిం లీగ్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో తక్కువేం కాదు. హస్తం పార్టీ సిఏఏ చట్టానికి మొదటి నుంచి వ్యతిరేకమే. మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చినప్పటి నుంచి ఆ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. రాహుల్ గాంధీతో పాటు అందరు నేతలు సిఏఏ వద్దని చెప్పిన వారే. ఇక ఇండి కూటమిలో భాగమైన సిపిఎం అయితే ఏకంగా తన మేనిఫెస్టోలోనే సిఏఏను రద్దు చేస్తామని ప్రకటించింది. ఇందులో వీరి ఎజెండా స్పష్టంగా కనిపిస్తోంది. హిందువులకైతే సిఏఏ అక్కర్లేదని, ముస్లింలకు మాత్రం కల్పించాలన్నది వీరి అజెండా. ముస్లిం లీగ్ పార్టీ కేవలం ముస్లింల సంక్షేమానికి ఏర్పడింది కాబట్టి ఆ పార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ కాంగ్రెస్ కూడా ఫక్తు ముస్లిం పార్టీ లాగానే వ్యవహరిస్తోంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుతం ఒక స్థానిక ముస్లిం పార్టీలా వ్యవహరించడం వల్లే ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత క్షీణ దశకు చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా సంచలన హామీలనే ప్రకటించింది. ఇందులో ఆర్టికల్ 370 రద్దు, జడ్జిల నియామకంలో ఓ వర్గానికి ఎక్కువ అవకాశం కల్పిస్తామనడం, షరియా చట్టాలను అమలు చేస్తామనడం వంటివెన్నో ఉన్నాయి. ముస్లింలకు ఆహారం, దుస్తుల విషయంలో ఎంపికను వారికే వదిలేస్తారట. దీంతో పాటు ముస్లిం పర్సనల్ లా వంటి షరియా చట్టాల్లో ఎన్నో మార్పులు తీసుకువస్తామని ప్రకటించింది. ఈ షరియా చట్టాలో ట్రిపుల్ తలాక్ ముఖ్యమైంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకువచ్చారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారనే కారణంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. దీంతో చాలా మంది ముస్లిం మహిళలు లాభపడ్డారు. కానీ కాంగ్రెస్ కనుక పర్సనల్ లాను సంస్కరిస్తే ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పాటు బీజేపీ దేశవ్యాప్తంగా తీసుకురావాలని భావిస్తున్న యూసీసీని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురానివ్వమని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇక వీటికి తోడు ముస్లింలకు ప్రత్యేక బ్యాంకులు, ప్రత్యేక వడ్డీలతో పాటు జడ్జిలో ముస్లింలను ఎక్కువగా ఉండేలా చూస్తామనడంలో కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామని చెప్పినట్లయింది. అంతేకాదు, కోర్టులో ఓ వర్గానికి చెందిన వారిని ప్రత్యేకించి ప్రమోట్ చేయడం వల్ల విపత్కర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది కోర్టుల విచారణపైనే ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీర్పుపై ప్రభావం చూపకపోయినా విచారణలు దీర్ఘకాలికంగా వాయిదాలు వేయడం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యమయ్యేలా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇది సరిగ్గా ముస్లిం లీగ్ ఆలోచనలను చూపుతోందని మోదీ కూడా విమర్శించారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు సిఏఏలో అవకాశం కల్పించి హిందువులను తొలగించినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.